ఏం మాట్లాడాలో తెలియలేదు సంఘానికి. కాబట్టి మీ దగ్గరకు వచ్చి మేము ప్రేమగా ఏది పెట్టినా తింటాం కదా, మేం ప్రేమగా ప్రసాదం పెడితే ఎందుకు తినరని లోకం అడిగితే మనం ఏం చెప్పాము? మా అయ్యగారు తినొద్దన్నాడు, యేసు ప్రభుని నమ్ముకున్నాం, బైబిల్లో తినొద్దని ఉంది, ఈ మాటలు చెప్పారు. మీరు మా పెళ్ళిళ్ళకు మా చావులకు ఫంక్షన్లకు ఎందుకు రావట్లేదు? మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం రాము అన్నారు. ఎవరు చెప్పారు మీకు? మా అయ్యగారు చెప్పాడు. మళ్ళీ అయ్యగారుల మీదే. అందుకు కదా భారతదేశానికి నువ్వు అపార్థం అయ్యావు. అందుకు కదా భారతదేశం నిన్ను మతం మార్పిడి అంటుంది. మీరు చెప్పండి, మనం మతం మారుస్తున్నామా? ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తున్నామా? ఇంకా చాలు. కొందరికి ఆనాడు తెలివి లేకో ఆలోచన లేకో మహాభక్తులై ఉండి కూడా వివేకం లేకో అనవసరమైన కొన్నిటిని మార్చారు. మీరు ఎవరి పెళ్ళికైనా వెళ్ళొచ్చు, ఎవరి చావుకైనా వెళ్ళొచ్చు, ఎవరి ఫంక్షన్కైనా వెళ్ళొచ్చు, నీకేం అవ్వదు. కానీ ఒకటి చెప్పు వారికి, నేను క్రీస్తు దీక్షలో బతుకుతున్నాను, నేను క్రీస్తు నిష్టలో ఉన్నాను, నేను తినకూడనివి కొన్ని ఉన్నాయి, ముట్టకూడనివి కొన్ని ఉన్నాయని చెప్పు. పొరపాటును నువ్వు తినకూడనివి ముట్టకూడని నీకు ఇవ్వరు. ఎందుకంటే భారతదేశానికి నిష్ఠ దీక్ష అనే పదాలకు విలువివ్వడం తెలుసు. నువ్వు ఎందుకురా ప్రసాదం తినవంటే చెప్పు, నేను చెప్పాను అలాగే. నేను నిష్టలో ఉన్నాను, నేను దీక్షలో ఉన్నాను. భారతదేశంలో ఎవరైనా మాలలు వేసుకుంటే తినకూడనివి కొన్ని ఉంటాయి కదా, తింటే వాళ్ళ దీక్ష పాడైపోతుంది, పెట్టిన వాడికేమో వాడి పిల్లలకు శాపం వస్తుంది కదా. అలాగే 21 రోజు 41 రోజు కాదు, బాప్తిస్మం తీసుకొని నేను జీవితకాలం దీక్షలో బతుకుతున్నాను, నిష్టలో బతుకుతున్నాను. నేను తినకూడనివి కూడా 2 ఉన్నాయని చెప్పు. ఒకటి, ఏదైనా ఒక రూపం ముందు బలిగా అర్పించింది నేను ముట్టలేను, తినలేను. నైవేద్యంగా సమర్పిస్తే నేను ముట్టలేను, తినలేను. కానీ మీ ఇంటికి పిలిచి మీరు కారంతో పచ్చడి మెతుకులతో పెట్టినా సరే సంతోషంగా తిని దీవిస్తాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.